మావి అడ్రస్ తెలిసిందా? తెలుస్తుంది. గంటలో నీతో మీ అన్నయ్యకి రాఖీ కట్టిస్తా. తెలుస్తుందా? తెలియకుండానే గంటలో ఎలా కట్టిస్తావే? నా నమ్మకం నన్ను గెలిపిస్తుంది ప్రియా. నువ్వు నన్ను నమ్ము. తొందరగా రెడీ అవ్వు. ప్రియా, నువ్వు రాఖీ తీసుకుని సామే దగ్గరికి వెళ్ళు. మావి దగ్గరికి తీసుకెళ్తానని నాన్న దగ్గరికి వెళ్ళమంటావేంటి? ప్రియా, నేను చెప్పినట్టు చెయ్యి. నేను నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా. నువ్వేం చెప్తున్నావో ఏం చేస్తున్నావో నాకేం అర్థం కావట్లేదే. నేనిప్పుడు ఏం చేసినా నీ కోరిక తీర్చడానికే, నిన్ను గెలిపించడానికే. నేను గెలుస్తా, నీకు తృప్తి కలిగేలా చేస్తా. ప్రశ్నలు వేయద్దు ప్రియా, ప్లీజ్. ఇప్పుడు టైం అయిపోతుంది. నువ్వు అర్జెంటుగా బయలుదేరి వెళ్ళు. ప్రియా, దీనిలో రాఖీ స్వీట్స్ అన్నీ ఉన్నాయి. పట్టుకో, వెళ్ళు. ప్రియా 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 ప్రియా, అట్నుంచి కాదు, ఇట్నుంచి వెళ్ళు. ఏంటి ఇది? నాకేం అర్థం కావట్లేదు. గంటలోపు నీకు అన్నీ అర్థం అవుతాయి. అంతదాకా ఓపిక పట్టువా. నా మాట ప్రకారం నడుచుకో ప్రియా. ఇట్నుంచి వెళ్ళు. ఇదిగో నా పందెం డబ్బు. అంత డబ్బు ఎక్కడదే నీకు? వాటి వివరాలు నీకు అనవసరం. పందానికి రెడీయా? నేను రెడీ, కానీ ఇది సక్రమ సంపాదనేనా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకు దుర్గమ్మ. అక్రమ సంపాదనలు మాకేమీ అలవాట్లేవు. అలాంటివి ఏవైనా ఉంటే కార్లు కాల్చే వాళ్లకు ఉంటాయి. సై అంటావా లేకపోతే తప్పుకుంటావా చెప్పు. ఆ డబ్బు సత్యమే అయితే ధైర్యంగా చెప్పచ్చు కదే. పక్కింటి పార్వతమ్మ డ్వాక్రా డబ్బు మా ఇంట్లో దాచుకుంది. ఓడిపోననే నమ్మకంతో పందెం కాస్తున్నా. ఓడిపోయాక కాళ్ళు పట్టుకున్నా అత్తయ్య తిరిగి ఇవ్వదు. నేను గెలిచాక మీ అత్తయ్య గుడ్లు తేలేసిన ఆ డబ్బు నేను కక్కిస్తాగా. నోరు ముయ్యవే. నేను ఓటమేంటే? అవును, మీ అమ్మ ఎక్కడుందన్నావే? ఇందాకే చెప్పాను కదా, ఇంట్లో ఉందని. అందుకే రాఖీ కట్టడం సాధ్యం కాదు అన్నాను. ఆయన ఇప్పుడు గన్నవరంలో ఉన్నారు. ఎలా వెళ్ళినా, ఎంత త్వరగా వెళ్ళినా, ఎంత లేదన్నా గంటపై మాటే. గంటలో రాఖీ ఎలా కడుతుంది మీ అమ్మ? అదే నా ధైర్యం. ఆ అడ్రస్ తెలియదని సతమతమయ్యాం. ఎలా కడుతుందో, ఎలా నేను కట్టిస్తానో నాతో రా దుర్గమ్మ, చూపిస్తాను. మేము నీతో రావడం కాదు, నువ్వే మాతో రా. పదవే, రా. పదండి. $50,000. గోవిందా గోవిందా. ఏమైందే? ఏంటి? ఎందుకు ఎగిచ్చావు? మరి గోవింద అంట గోవింద. నోరు మూసుకుని కూర్చోమను. నమస్తే సార్.
సార్ నమస్తే సార్. థ్యాంక్ యూ. రాఖీ కట్టేసిందో, రాఖీ కట్టేసిందో. ఏ మెంటల్, ఎవరో రాఖీ కడితే నువ్వెందుకే చిందులేస్తున్నావు? మన పందెం మీ అమ్మ కట్టాలని. పిచ్చి దుర్గమ్మ, జోడు వేయించుకో. రాఖీ కట్టింది మా అమ్మ, మై మదర్ మేరీ మా. ನನ್ನ ತಾಯಿ ಎನ್ನ ಅಮ್ಮ ಎಂದ್ರೆ ಅಮ್ಮ ಮಾಜಿ ಆಯ್. ప్రియా, ఏంటమ్మా ఇది? ఏంటి దుర్గమ్మ ఇప్పుడేమంటావు? నన్ను గెలవడం నీ వల్ల అయ్యే పని కాదు. మోసం చేసి గెలిచావే, చాచి కొడితే వెళ్ళి సెల్లో పడతావు. మోసం ఏంటే మోసం? మావయ్యని అమ్మకి చిక్కకుండా ప్లాన్ చేయడం మోసం. మావయ్య ఎప్పుడెప్పుడు ఎక్కడున్నది అత్తయ్యకి తెలిసినా మాకు చెప్పకపోవడం మోసం. నాకేం తెలుసా? ఈ అడ్రస్ చెప్పింది కూడా నువ్వేగా. ఆయన ఇప్పుడు గన్నవరంలో ఉన్నారు. నిజం దాగదు, అబద్ధం నిలబడదు. దబాయిస్తే అబద్ధం నిజం అవుతుందా ఏంటి? ఏంటి చూస్తున్నారు? పదండి పెడదాం. ఏంటి తులసి, ఏంటిదంతా? ప్రియాతో ఈ మారువేషం ఎందుకు వేయించావు? నీ అడ్రస్ తెలియడం లేదు. అమ్మ టెన్షన్ పడి అన్నయ్యకి రాఖీ కట్టలేకపోతానేమో అని బాధపడుతూ ఉంది. ఎంత చెప్పినా వినడం లేదనుకో. సాంబయ్యకి నీ గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలియడం లేదు. అసలు ఎక్కడికి వెళ్ళావు మామయ్య? అదో పెద్ద కథలే. అసలు నీకు అడ్రస్ ఎలా తెలిసిందిరా? అమ్మ బాధ చూడలేక ఆదిత్యనైనా ఎంక్వైరీ చేద్దామని బయటకొచ్చాను. దుర్గమ్మ ఎదురుపడింది. ఆవిడ మాటల్లో ఆ వెక్కిరింపులు, ఆ చెప్పడం చూసి డౌట్ వచ్చి రెచ్చగొట్టాను. మీ అమ్మ రాఖీ కట్టలేదు అని. నా నమ్మకం గట్టిది దుర్గమ్మ. మా అమ్మ రాఖీ కట్టి తీరుతుంది. ఆయన ఇప్పుడు గన్నవరంలో ఉన్నారు. ఎలా వెళ్ళినా, ఎంత త్వరగా వెళ్ళినా, ఎంత లేదన్నా గంటపై మాటే. గంటలో రాఖీ ఎలా కడుతుంది మీ అమ్మ?
అందుకే అమ్మని పంపించి మళ్ళీ దుర్గమ్మతో డి అన్నాను. పౌరుషంగా పందెం కాచింది. నేను పందానికి సై అనేసరికి ఆ ఉత్సాహంలో నీ విషయం చెప్పి రాఖీ కట్టించలేను అంది. కట్టిస్తాను అన్నాను. తాను బయట పెట్టిన అడ్రస్ ని సాంబయ్యకి మెసేజ్ చేశాను. తనే గెటప్ మార్చి పట్టుకెళ్ళు అని సలహా ఇచ్చింది. దాని తెలివితేటలే వేరు. తులసి, నువ్వు డిపార్ట్మెంట్నే మించిపోయావురా. మీరిద్దరున్నారు మరి, నేనెందుకు పెంచను? పైగా రక్త సంబంధం, జన్మ సంబంధం. మొత్తానికి 25,000 గెలిచావు. అమ్మతో రాఖీ కట్టించాలనే గాని 25,000 నాకెందుకు మామయ్య? పందెం పందెమే, వసూలు చేయాల్సిందే, వదలొద్దు. వద్దులే అన్నయ్య. వదిలేస్తే తేలికైపోతుందిరా. ఏ నష్టం ఉండదని ప్రతిదానికి పందెం కాస్తుంది. ఒక్కసారి వసూలు చేస్తేనే కాస్త తనకు భయం ఉంటుంది. అలా నువ్వంటే నేను అస్సలు వదలను మామయ్య. చాలే ఊరుకో. దాని మాటలకేం గాని నేను చెప్తున్నాను కదా, నువ్వు వసూలు చేయి. అయ్యో ప్రియా, మర్చిపోయావు, మామయ్యకి స్వీట్ తినిపించు. మిగతా వాళ్ళకి ఏది టూ ప్రియా, అందరికి ఇద్దాం. తీసుకో సమయ, అందరికి ఇచ్చే. ఇవ్వు. రాఖీ కట్టలేనని భయపడ్డావా? బాధపడ్డావా? ఎంత లేటైనా వచ్చి కట్టించుకునేవాణ్ణి ప్రియా. రాఖీ కానుకగా ఏమివ్వమంటా చెప్పు. ఏం వద్దన్నయ్య, రాఖీ కట్టనన్న తృప్తి దక్కింది, చాలు. నీ మనసులో కోరిక నాకు తెలుసు. ఈ శుభ సందర్భంలో నీకు నేను ఒక మాట ఇస్తున్నాను. ఆదిత్య తులసిల పెళ్లి జరిపిస్తాను. ఇదే నా గిఫ్ట్, సరేనా? అన్నయ్య, ఈ అన్నయ్య మాట పదిలంగా దాచుకో. ప్రియా, ఇంక బయలుదేరదామా? అలాగే తులసి, వెళ్తానన్నయ్య. జాగ్రత్తగా వెళ్ళండి. పక్కన నా మేనకోడలుంది, దానికేం భయం? నువ్వు దానికి జాగ్రత్తలు చెప్తున్నావా? వెళ్ళరామ్మా. వెంకటలక్ష్మి. నే చూశానులే, ఎందుకు చెరుపుతున్నావు? అయినా అర్థం లేకుండా అద్దం మీద రాతలేంటి? అద్దం మీద రాత, నీటి మీద రాత ఒకటే. మరేం చేయమంటావు చిన్నత్తయ్యా? నా రాత బాగోలేదు. ఆ తులసేమో అత్తయ్య మీద పందాల మీద పందాలు కాస్తూ గెలుస్తూ ఉంది. అదెప్పుడు బావ మీద పందెం కాసి గెలిచేలా ఉంది. అప్పుడు ఈ రాతలే గాని నా తలరాత మారదు కదా చిన్నత్త. నీ తలరాత మార్చుకోవడం నీ చేతుల్లోనే ఉంది, ఆ అద్దం మీద కాదు. ఆదిత్య పేరు నీ గుండెల మీద, నీ పేరు ఆదిత్య గుండెల మీద పచ్చబొట్టు వేయించుకోవాలి. సరిపోయిందిలే. సరదాగా బావ అంటేనే చీపో చాపో అంటాడు.
అంత కూడానా నా బతుక్కి? అయినా అన్ని తెలిసి నా చేతుల్లో ఉందంటావే? ఏదైనా గాని అత్తయ్య చేతుల్లోనే ఉంది. ఆవిడేం చేసినా ఆదిత్య మనసు నీ మీద పడుతుందా? మనసులో నీ బొమ్మ ముద్ర పడాలి ముందు. నిద్రలో కూడా తలవడు. అలా కాదు, కళ్ళు తెరిచిన ప్రతి క్షణం నిన్నే తలుచుకునేలా చేసుకో. తులసి తులసి అనేవాడు నన్నెలా తలుస్తాడు? అత్తయ్య దాన్ని గెలవాలి, ఇటు చూడకుండా చెయ్యాలి. అప్పుడే నా ప్రయత్నాలు ఏవైనా ఫలిస్తాయి. రేపు నీకు గొప్ప అవకాశం రాబోతుంది. తెలివితేటలు ప్రదర్శించు. మీ అత్తయ్య తులసిని గెలవలేకపోయినా నువ్వు ఆదిత్యను గెలు. ఏంటా గొప్ప అవకాశం? నేను దుర్గమ్మ రేపు ఫంక్షన్కి వెళ్తున్నాం. ఇంట్లో నువ్వు నీ బావ మాత్రమే ఉంటారు. నీ హోయలు చూపిస్తావో వగలు చూపిస్తావో వల్లో వేసుకో. వలపు వల విసిరి చించేసే. ఎలా? ఇంత విడమర్చి చెప్పినా ఎలా అని ఎడ్డుకొట్టులా అడుగుతావే? వరుసగా బావ మరదళ్ళ సినిమాలన్నీ వేసుకొని చూడు, చాలా సీన్లుంటాయి. ఏదో ఒకటి ప్రయోగించు. ఇదిగో టాలెంట్ చూపించి ట్రాక్ లో వేసుకోవాలి. ఈ ముద్దులన్నీ నాకావే, తీసుకెళ్లి మీ బావ పెట్టుకో. ఇదిగో చిన్నత్తయ్య, రేపు మీరు తిరిగొచ్చేసరికి లక్ష్మి లక్ష్మి అని బావ నన్ను కలవరించేలా చేస్తా. వెంకటలక్ష్మి వీర వెంకటలక్ష్మి అవుతుంది. ఓ బావ శోభన్ బాబు, నేను మంజుల. బావ ఏన్నారు, నేను భానుశ్రీ. బావ ఎన్టీఆర్, నేను శ్రీదేవి. కొత్తగా ఆలోచించే. అయితే బావ చరణు, నేను కాజల్. బావేమో ప్రభాస్, నేనేమో తమన్నా. బావ ఆదిత్య, నువ్వు వెంకటలక్ష్మి. నీలా ఆలోచించు. కాపీ కొడితే కనీసం పాస్ కూడా అవ్వవు. కొంచెం కొత్తగా ఆలోచించు. వెంకటలక్ష్మి, లక్ష్మి ఓసారి ట్రా. వస్తున్నానత్తయ్యా. ఏంటత్తయ్యా? హైదరాబాద్ పంపించి నీకు డ్రెస్సులు కొనిద్దాం అనుకుని 2 సార్లు అనుకున్నాను, కుదరలేదు. 4 రకాల నగలు చేయిద్దాం అనుకుంటున్నాను. ఒకసారి వేసుకో, సైజులు సరిపోతే బీటీ ఆదితోనే నగలు చేయిస్తాను. ఇప్పుడు ఎందుకులే దుర్గా దీనికి నగలు? ఇదిగో, నేను సరే అంటే కోడలవుతుంది, అప్పుడు అవసరమేగా. కాకపోతే మేనకోడలవుతుంది, నీకేమైనా అభ్యంతరమా? ఆయన మేనకోడలికి పెట్టుకుంటున్నారు. నాకు పెట్టే అధికారం లేదా, హక్కు లేదా, స్వాతంత్రం లేదా, దీనికి అర్హత లేదా? అన్నీ ఉన్నాయిలే. అసలు దీన్ని సరే అనడానికి ఏంటి అభ్యంతరం? అసలు మీకేంటండి తొందర? కాదని నేను అనలేదు కదా పిన్ని. అత్తయ్యా, నాన్నమ్మతో నీకెందుకు? నగలివ్వు, నేను వేసుకుంటా. సత్యవతి, నువ్వేవి. రా. అలాగే చిన్నత్త. అది కూడా వేవే, ఆ పెద్ద కురిసిందే అది వే. గాజులు చాలా బాగుంది. Big enough to mellow, be away, bumble bass, sugar